నువ్వు మంచి చేసి కీడు ఎదుర్కొంటున్నావా? మంచి చేసి వాళ్ళకి చెడ్డ అయిపోయావా? అలాంటి పరిస్థితుల్లో హృదయం చాలా బాధ అనిపిస్తుంది. కష్టపడుతున్న నీవు, ప్రయాసపడుతుంది నీవు, అనుభవిస్తుంది ఎవరు అన్నట్టుగా నీ జీవితం అయిపోయిందా? భయం వేస్తుందా భవిష్యత్తు మీద? ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారండి వెస్లీ గారు, వారికి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? లేదా వివాహాలు జరిగి ఇంకా పిల్లలు పుట్టడం లేదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడు అని అడుగుతున్నారండి. అందరూ బట్టి ఏం చెప్పాలో అర్థం కాక బయటకు రాలేకపోతున్నామండి అని ఇళ్లలోనే కూర్చున్న భార్యాభర్తలు చాలా మంది సమాజంలో కనబడుతున్నారే. ఏదో రకమైన భయం భవిష్యత్తు నీ జీవితంలో ఉంటే ద బైబిల్ సేస్ ఎప్పుడూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఎందుకోసం? నీ ధైర్యం ప్రభుత్వాల మీద ఆధారపడి లేదు, నీ ధైర్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఆధారపడి లేదు, నీ ధైర్యం రాజకీయ వ్యాప్తుల మీద ఆధారపడి లేదు, నీ ధైర్యం సకల లోకాన్ని సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి నెవర్ లూజ్ ఇట్. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని మీద నీ ధైర్యాన్ని ఆధారం చేసుకో. యూ విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఈ లోకంలో దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదో. ధైర్యంగా నువ్వు కూడా చెప్పగలవు మంచి ధైర్యాన్ని కలిగి ఉన్నావని.